జాబితా పంపిస్తారు రేపటి నుండి. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయిపోయి పోటీ కార్యక్రమాలు. కాబట్టి అందరూ మన లైబ్రరీ రీడర్స్ కూడా ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ ఉన్నది, మీరు కూడా పాల్గొనాల్సిందానికి. ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్ లైబ్రరీ రీడర్స్ కూడా మీ నేమ్స్ జాబితా ఇస్తే మీకు కూడా మేము ఎలక్ట్రీషియన్ పిలుస్తాం ఇక్కడ. మన లైబ్రరీ గురించి, మన లైబ్రరీ ఉన్న విద్యార్థుల వసతుల గురించి, పోటీ పరీక్షలకు ఎలాంటి నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఉగారెడ్డి గారిని ముందు వివరిస్తారు. దేశవ్యాప్తంగా మనాలకు ఆకర్షించి ఇక్కడ జనరల్ బుక్స్, ముఖ్యంగా జనరల్ బుక్స్ చదివే విధంగా చేయాలనే ముఖ్య ఉద్దేశం. అంటే మీరు పార్టీ బుక్స్, అకాడమిక్ బుక్స్ మీరు తెచ్చుకొని చదువుతారు, కానీ ఇక్కడ కొన్ని వేల జనరల్ బుక్స్ ఉన్నాయి. జనరల్ బుక్స్ ఎవరు చదవడం లేదు. జనరల్ బుక్స్ అంటే సాహిత్యానికి సంబంధించినవి మిగతావన్నీ. కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేదాకా మీ సబ్జెక్ట్ పుస్తకాలే కాకుండా ఇక్కడ ఉన్న జనరల్ బుక్స్ కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకా చెప్పవచ్చేది ఏమిటంటే, ఈ మన జిల్లాలో 24 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. ప్రతి మండలంలో లేవు, కొత్త మండలాలు వచ్చాయి. ఆ మండలంలో ప్రస్తుతానికి గ్రంథాలయాలు లేవు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము, అవి వస్తేనే అక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన జిల్లా గ్రంథాలయ సంస్థలో కొన్ని గ్రంథాలయాలన్నీ కేవలం 40% స్టాఫ్తోనే నడుస్తున్నాయి. 40% మాత్రం స్టాఫ్ ఉన్నారు, 60% ఖాళీలు ఉన్నాయి. ప్రతి శాఖా గ్రంథాలయంలో ఇంతకుముందు వారోత్సవాలు జరిగేవి, కానీ చాలా శాఖా గ్రంథాలయాల్లో స్వీపింగ్ వాళ్ళు, పార్ట్ టైం వర్కర్స్, చిన్న వర్కర్లు అంటే 8th క్లాస్ చదివిన వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకు వారోత్సవాలు జరపడం శాఖా గ్రంథాలయంలో ఇబ్బందిగా ఉంది చాలా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అందువరకు ఓన్లీ జిల్లా కేంద్ర గ్రంథాలయంలోనే ఇప్పుడు వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, మా గ్రంథాలయాలు చాలా విద్యార్థులకు కానీ వాళ్ళకి చాలా సేవలు అందిస్తున్నాయి. ఎందుకంటే తక్కువ స్టాఫ్ ఉన్నాయి, కానీ మా వర్కింగ్ అవర్స్ ఓన్లీ 6 hours. యాజ్ పర్ రూల్ ట్రస్ట్ ప్రకారం 6 hours. కానీ మన ఈ గ్రంథాలయం ఎప్పుడు వరకు నడుచుకో మీకే తెలుసు. ఇవే కూడా మనం 4కు వేసి నైట్ 11 వరకు మనం నడుపుతున్నాం. కానీ ఒరిజినల్ టైమింగ్ 6 hours. కేవలం మీ సౌకర్యార్థము, మీ అభివృద్ధి కొరకు, మీ చదువుల కొరకు మేము స్టాఫ్ తక్కువ ఉన్నాయని అడ్జస్ట్ చేసి, అందరినీ అడ్జస్ట్ చేసి నడుపుతున్నాం. కాబట్టి ఈ గ్రంథాలయం నడపడానికి కూడా మీరు కూడా సహకరించాలని కోరుచున్నాను. బ్రాంచ్ లైబ్రరీలు కూడా 6 hours వర్కింగ్ అవర్స్. కానీ మన జిల్లాలో దాదాపు 10 గ్రంథాలయాలు 12 hours పనిచేస్తున్నాయి. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ మేము 6 hours 12 hours చేసి సిబ్బంది ద్వారా మేము నడిపిస్తున్నాము. ఈ విధంగా మీకు మా కోరేది ఏంటంటే, మిమ్మల్ని మా గ్రంథాలయాలను ఉపయోగించుకొని మీ ఉద్యోగ కొరకే కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి కూడా గ్రంథాలయాలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకు కావాల్సిన బుక్స్, సౌకర్యాలు అంటే మా పరిధి మేరకు, మా బడ్జెట్ లోబడి మేము అన్నీ కల్పిస్తున్నాము. కాబట్టి మీరు మిస్యూజ్ చేయకుండా మీరు నా పుస్తకాలను ఉపయోగించుకొని ఈ గ్రంథాలయ ఉత్సవంలో పాల్గొని, మీకు కూడా కొన్ని పోటీలు ఉన్నాయి, పాల్గొని దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు 14th కాబట్టి పిల్లల దినోత్సవం, వాళ్ళని ఆహ్వానించినప్పటికీ ప్రతి స్కూల్లో పిల్లల దినోత్సవం, బాల దినోత్సవం అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలు ఇప్పుడు రాలేదు, కావున మీరే ఇక్కడ ఉన్నారు. అది రేపటి నుండి పిల్లలంతా పాల్గొంటారు. మీరు ఈ విధంగానే మా గ్రంథాలను ఆదరించి ఇంకా ముందుకు తీసుకెళ్తాలని కోరుతున్నాను. ఇంకో విషయం అంటే, ముఖ్యంగా మన చైర్మన్ రాజారెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ చాలా పాతదైపోయింది. దీన్ని రిపేర్లు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అట్లా అంత ఆకర్షణీయంగా కానీ తయారు కావడం లేదు. ఎందుకంటే పాతగా అయిపోయింది, ఓల్డ్ అది. కాబట్టి అది గమనించి మన చైర్మన్ గారు పక్క డిఓ ఆఫీసులో నూతన భవన నిర్మాణానికి కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపించారు. చాలా కృషి చేస్తున్నారు. ఆ సైట్ వచ్చిన వెంటనే నూతన భవన నిర్మాణం ప్రారంభమై, మీకు కాకుండా మీ ముందు వాళ్ళకు అంటే 4-3 years వాళ్ళకు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకల్లా మేము ఆ భవనాన్ని అందుబాటులోకి తెస్తామని మన చైర్మన్ గారి మాట ద్వారా నేను హామీ ఇస్తున్నాను. ఇంకా సొంత భవనాలు కొన్ని విశాఖ గ్రంథాలయాలకు లేవు. ఇంతకుముందు కొంత కృషి జరిగింది, సొంత గత 5 సంవత్సరాల నుండి బాగానే కృషి జరిగింది. అంతకుముందు చాలా గ్రంథాలయాలకు అసలు బిల్డింగులు లేవు, ఏమీ లేవు. ఫేస్డ్ మేనర్గా మేము కట్టుకుంటూ వస్తున్నాము. ఇంకా కొన్ని గ్రంథాలయాలకు కావాలి. ఆ గ్రంథాలయాలు కూడా అన్ని నిర్మాణాలు చేస్తామని మన రాజారెడ్డి గారు హామీ ఇచ్చారు. ఆయన హయాంలో, ఆయన పదవీ కాలంలో
ఈ అన్ని గ్రంథాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నుండి కూడా తగినన్ని నిధులు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ జాతీయ గ్రంథాలయాలకు ఈ అవకాశం వచ్చినందుకు అందరి కృతజ్ఞతలకు ముగించుకుంటున్నాను. గ్రంథాలయ వర్ణశాలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన నాయబెన్ కుందన్ గారికి, మా నాయబెన్ గారికి, మా సెక్రటరీ గారికి మరియు ఇక్కడ స్టాఫ్ మరియు విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకటే ఇక్కడ నేను వచ్చి 20 రోజుల నుంచి చూస్తున్నారు. వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు చాలా చెప్పారు, ఇది బాగలేదు అది బాగలేదు అంటే నేను చాలా డిసిషన్ తీసుకుంటున్నాను. ఇంతకుముందు ఏం జరిగింది నాకు తెలియదు, కానీ ఇంకా లాస్ట్ టైం ఏం జరిగింది, చైర్మన్ గారు ఏం చేశారు, సెక్రటరీ గారు ఏం చేశారు నాకు తెలియదు. కానీ నేను వచ్చిన తర్వాత పిల్లలందరికీ తెలుసు నేను తీసుకునే డిసిషన్ పర్ఫెక్ట్ తీసుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. మరి ఏం జరుగుతుంది అనేది మీరు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు నాకు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడే కాకుండా నేను నందిపేట విజిట్ చేశాను, ఆర్మూర్ విజిట్ చేశాను. ఆర్మూర్లో కూడా చైర్స్ లేవంటే నిన్న 2 days బ్యాక్ 40 చైర్స్ కూడా పంపించాను. ఈరోజు బోధన కూడా 30 చైర్స్ ఉంటాయి కావాలంటే వాళ్ళకు కూడా వర్కులు ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్మూర్ కూడా విజిట్ చేశాను. నందిపేటలో కూడా ప్లేస్ లేదు, సిరికొండలో కూడా ప్లేస్ లేదు, అదేవిధంగా పోచంపాడులో కూడా ప్లేస్ లేదు, మన గ్రంథాలయం అసలే ప్లేస్ లేదు. దానికి కూడా అందరు పిల్లలు రిపేర్ చేయడంతో నేను కలెక్టర్ గారిని సంప్రదించాను. కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి ఆ 3 గ్రంథాలయాలకు ప్రతి గ్రంథాలయంకు 600 గదాల చొప్పున కేటాయించడం జరిగింది. అదేవిధంగా అదృష్టం ఏంటంటే మన పిల్లలది అనుకుంటున్నాను నేను. ఈరోజు మన బిల్డింగ్ 40-45 సంవత్సరాల క్రితం కట్టడం జరిగింది. దీనికి సరిపోతలేదు, పిల్లలు ఎక్కువ వస్తున్నారు అనే ఉద్దేశంతో పక్కకు డిఓ ఆఫీస్ స్థలం ఉంది అనే ఉద్దేశంతో మా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే బోధన్, ఆయనకు సంప్రదించాము. ఆయన ఏమన్నా అంటే కలెక్టర్ గారికి రిపేర్ చేయండి, లెటర్ పెట్టాలంటే కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టాను. 1 ఎకరం 20 గుంటల వరకు కావాలి అని అడిగితే కలెక్టర్ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కూడా 2 days బ్యాక్ కలెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రాస్తే నేను 2 days బ్యాక్ కూడా తీసుకొని గౌరవ సుదర్శన్ రెడ్డి గారు మన బోధన ఎమ్మెల్యే గారితో నిన్ననే సంప్రదించి సెక్రటరీ గారు లేకుండే నిన్న సీఎం గారు కూడా లేకుండే ఆయన దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు కాకుండా ఇంకా వారం రోజులైనా ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్ పిల్లలకు అవసరం కాబట్టి కొత్త గ్రంథాలయం అనేది నిజామాబాద్ టౌన్లో అది ఏ విధంగా అంటే మీరు పిల్లలు అనుకోవద్దు, ఆ విధంగా మంచి గ్రంథాలయం ఈ స్టేట్లోనే లేకుండా అటువంటి గ్రంథాలయం అన్ని సౌకర్యాలు కల్పించాలని ఈ ముందు ఆలోచిస్తూ మొట్టమొదట ఈ దేశ తొలి ప్రధాని భారతరత్న స్వాతంత్ర సమరయోధుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు నిజామాబాద్ నగరంలో జాతీయ 57వ లైబ్రరీ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సరస్వతి మాత పూజ తర్వాత ఈ వారోత్సవాలకు నూతనంగా నిజామాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకం జరిగిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఇది. దానికి అంతిరెడ్డి రాజిరెడ్డి గారిని గ్రంథాలయ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నియమించిన తర్వాత మేము ఇక్కడికి ఆ రోజు ఆయనతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. 15-20 రోజుల్లోనే రాజిరెడ్డి గారు తనదైన శైలిలో గ్రంథాలయ అభివృద్ధి కొరకు విద్యార్థులు లైబ్రరీకి వచ్చి చదువుకునే వాళ్ళ కొరకు వాళ్ళ సౌకర్యం కొరకు చేస్తున్నటువంటి కృషి నిజంగా కూడా మనమందరం ఈ వారోత్సవాల తొలి రోజు ఆయనకు హృదయపూర్వకంగా చప్పట్లతో స్వాగతం తెలియజేయవచ్చు. అనుభవజ్ఞుడు,
జిల్లా గ్రంథాలయ సెక్రటరీ బుగ్గారెడ్డి గారు, వారితో పాటు ఈ గ్రంథాలయంలో ఉన్నటువంటి స్టాఫ్, మీ అందరి కృషి వల్ల విద్యార్థుల భవిష్యత్తు, పోటీ పరీక్షలకు చదువుకునేటటువంటి విద్య విషయం కానీ, అనుభవం విషయం కానీ, మన గ్రంథాలయంలో ఉన్నటువంటి సౌకర్యాలకు సరిపోకపోగా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఈ గ్రంథాలయ భవనం పునర్నిర్మాణం కొరకు చేస్తున్నటువంటి కృషి తప్పకుండా ఫలిస్తుంది. దానికి మా సహకారం రాజిరెడ్డి గారికి ఉంటుందనేటువంటి విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తూ, ఈ వారోత్సవాలు 14వ నవంబర్ నుండి 20వ నవంబర్ వరకు జరుగుతున్నటువంటి అనేక రంగాల్లో పోటీ పరీక్షలకు హాజరై అందులో గెలుపొందేటటువంటి విద్యార్థులకు హృదయపూర్వకంగా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వారోత్సవాల్లో మొట్టమొదట 1978లో కలీల్వాడిలో ఇక్కడ కిరాయి భవనంలో ఉండే గ్రంథాలయం, ఆ రోజు కీర్తిశేషులు రాజారాం గారు ముఖ్య అతిథిగా గ్రంథాలయ వారోత్సవాలకు వచ్చి ఆ రోజు ప్రారంభించినటువంటి వారోత్సవాల కార్యక్రమంలో ఈ బిల్డింగ్ మంజూరైందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. దాని తర్వాత ప్రభుత్వాలు ఏవొచ్చినా, పార్టీలు ఏవొచ్చినా, గ్రంథాలయ అభివృద్ధి కొరకు నిజామాబాద్ నగరంలో ఈరోజు మరి ఒకసారి రాజిరెడ్డి గారి నాయకత్వాన తప్పకుండా మనం అందరం కృషి చేసి ఆ భవన నిర్మాణంలో పాలు పంచుకోవాలని కోరుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో 75 సంవత్సరాల్లో రోజు రోజుకు పోటీ పెరుగుతున్నటువంటి సందర్భంలో మనమంతా చాలా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళం. మనం పోటీ పరీక్షల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు తీసుకురావాలి, అదేవిధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి మన వంతు బాధ్యత ఏముందో అది కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈరోజు ఇక్కడికి పిలిచి ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజిరెడ్డి గారికి, వారి యొక్క స్టాఫ్కు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.